తెలుసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ చక్రాస్ కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ ని సరి చేయడానికి ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేయొచ్చు, కలర్ యూజ్ చేయొచ్చు, మంత్రాస్ అగైన్ స్విచ్ వర్డ్స్ అండ్ బీజ మంత్రం అవి యూజ్ చేయొచ్చు. అవి చేస్తే మీకు ఏ అబండెన్స్ కావాలో ఆ చక్ర నుంచి ఆ అబండెన్స్ నీకు వస్తుంది. మటీరియల్ అబండెన్స్ కావాలంటే మూలాధారం. మూలాధార is always connected to material things. సో మటీరియలిస్ట్ థింగ్స్ ఎవరికి కావాలో వాళ్ళు మూలాధారకు సంబంధపట్టిన కలర్, దట్ ఈస్ రెడ్ కలర్. అండ్ దానికి సౌండ్ ఏం కావాలండి? బిగ్ సౌండ్, డమ్మ 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 డమ్మ. అందుకే మెటీరియలిస్టిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మ్యూజిక్ పార్టీ అంటే భలే ఇష్టం అండి. మ్యూజిక్ వచ్చిందంటే ఎగరడం అంటే వాళ్ళకి మెటీరియలిస్టిక్ థింగ్స్ కావాలనుకుంటున్నారు. ఇట్ విల్ షో దేర్. అండ్ ఇట్స్ నాట్ రాంగ్, ఇక్కడ ఏది రాంగ్ కాదండి. డబ్బు కావాలనుకుంటే తప్పు లేదు, ఇల్లు కావాలనుకుంటే తప్పు లేదు, నాకు ఎక్కువగా అందరూ నన్ను ఇష్టపడాలి అంటే తప్పు లేదు. అస్సలు ఏమీ తప్పులేదు. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, అన్లెస్ యు ఆర్ నాట్ హర్టింగ్ సమ్వన్. ఎవర్ మీ కోరిక తీరితే వేరే వాళ్ళకి, ఎదుటి వాడికి ఇబ్బంది కలుగుతా ఉందా, వాళ్ళకి నొప్పి కలుగుతా ఉందా, అది జరగకూడదండి. దెన్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ వన్. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నేచర్, లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ యూనివర్స్, లా ఆఫ్ మేనిఫెస్టేషన్, అన్నిటికీ విరుద్ధంగానే. నాకైతే ఇది ఇష్టం. నేను ఏది చేసినా నాకు ఎవరు ఏమి అడగకూడదు అని మీరు అనుకొని మీ ఇంట్లో భార్య బిడ్డలు పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ రియల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. అలాంటివి మేనిఫెస్టేషన్ చేసుకోకూడదు. సో అది అన్నమాట. సో సహస్ మూలాధారకి రెడ్ కలర్ అండ్ మ్యూజిక్ ఇస్ లౌడ్ మ్యూజిక్. స్వాదిష్టాన మనందరికీ తెలుసు ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ లో ఇప్పుడు ఆ డమ్మ డమ్మ అయిపోయింది కదండి. నెక్స్ట్ వెళితే ఇది కూడా లౌడ్ గానే ఉంది, అయినా అంత నాయిసీగా లేదు. పెద్ద పెద్ద ట్రంపెట్స్ అండి, పూ అని ఉంటాయి, తుత్తు తుత్తు తూ. సో ఇవి ఎగ్జాక్ట్లీ ఓల్డెన్ టెంపుల్స్ లో అండి అలాగే యూజ్ చేసేవారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఒక పాత కాలపు టెంపుల్ కి వెళ్ళిపోండి. ఒక పాతకాలపు టెంపుల్ ఎలా ఉండేదండి? ఆ, మధ్యలో అది గర్భగుడి అయితే దాని పక్కన మనుషులు కలిసి కూర్చోడానికి ఒక స్పేసు, ఆ తర్వాత అందరూ తిరగడానికి ఒక స్పేసు, ఆ తర్వాత బయట ఒక పెద్ద ప్రాంగణం, ఆ బయట నుంచి ఇంకా పాసింగ్ అంతా ఉంటుంది, ఏనుగులు గుర్రాలు అన్ని వచ్చిపోయే జాగా అన్నమాట అక్కడ దాకా. సో ఎంట్రన్స్ లో ఎలా ఉంటుంది, మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ పెద్ద నాయిస్ ఉంటాయి. లోపలికి వెళ్తే వెల్కమ్ చేయడానికి మీకు పెద్దగా తుత్తూరి. అలా ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారండి. మన చక్రాలు కూడా అలాగే ఉంటాయి. ఒక టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు 7 చక్రాస్, 7 గేట్స్ ఉండేవి టెంపుల్స్ కూడా. సో నెక్స్ట్ స్వాదిష్టాన అయిన తర్వాత మణిపురకు వస్తారా? మణిపుర ఇస్ ఎల్లో కలర్. మీరు ఎల్లో కలర్ యూస్ చేసినా మీరు అక్కడ కావాల్సింది మీరు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. ఎలా అయితే మూలాధార ఇస్ మెటీరియలిస్టిక్, స్వాదిష్టాన ఇస్ యు వాంట్ టు ఎంజాయ్ సమ్ మెనీ థింగ్స్. ఓన్లీ వస్తువులు కాదు, నిజంగా నాకు ఏదైనా ఉంటే నేను దాన్ని ఎంజాయ్ చేయాలి. సపోజింగ్ నాకు ఇల్లు ఉంది, మూలాధార వాడికి ఎలా అంటే నాకు ఒక 10 ఇల్లు ఉండాలి, అక్కడ ఒక బంగ్లా ఉండాలి, ఇక్కడ ఒక బంగ్లా ఉండాలి, ఫారిన్ కంట్రీలో ఒక బంగ్లా ఉండాలి. అది మూలాధార థాట్. అదే మీరు స్వాదిష్టానికి వస్తే నేను ఎంజాయ్ చేసేటట్టు నాకు ఇష్టమైన ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి. అది స్వాదిష్టాన ఆ, చక్రాలో నుంచి వచ్చే థాట్ అండి. సో ఆరెంజ్ కలర్ యూజ్ చేయాలి. నాకు ఒక ఇల్లు కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ అలా. అండ్ దెన్ మణిపుర ఎల్లో కలర్. మణిపుర ఈజ్ లైక్ యాక్చువల్లీ ఇట్ సాటిస్ఫాక్షన్ అండి, తృప్తిగా ఉంటుంది అది. సో అది అలా ఉన్న వాళ్ళకి అక్కడ తుత్తురి అయింది, ఇది అయింది కదండి. గంట, పెద్ద గంట, పెద్ద గంట విన్నారంటే మీరు మీ మణిపుర చక్రం మీద అది ప్రభావం చూపిస్తుంది. అది మణిపురం కోసం మీరు అలాంటి గంట కొట్టి ఇక్కడ అది యాక్టివేట్ చేసుకున్నారంటే ఎస్. సో మణిపుర మీరు అక్కడ మేనిఫెస్టేషన్ చేసుకున్నారంటే మీకు ఏదైతే ఉందో అక్కడ మీరు తృప్తి పొందడం జరుగుతుంది.
చూడండి, మీకు అబండెన్స్ కావాలంటే ఓన్లీ క్రియేట్ చేయడమే కాదు, మీకు తృప్తి అవ్వడం కూడా ఒక అబండెన్సే. ఎంత ఉంటే ఏంటి, నాకు తృప్తిగా లేదే, నాకు తృప్తి కావాలి. అలా ఎవరికైనా అనిపిస్తా ఉందా? ఎస్ మై డియర్ మాస్టర్స్, చాలా మందికి అనిపిస్తుంది. మీరు అనుకున్నారు 4 కార్లు 4 బంగ్లాలు ఉంటే తృప్తిగా ఉంటారు అంటే, లేదండి. ఇంకో బిజినెస్ చేయాలి కదా అని ఆలోచించి నైట్ అంతా నిద్రపోకుండా ఫోన్లు చేసుకుంటూ భర్తలుతో ఫ్యామిలీతో గడపకుండా ఇంకా నెక్స్ట్ బిజినెస్ కోసం అంటే అన్సాటిస్ఫైడ్ ఇచ్చలు, ఇంకా కావాలి ఇంకా కావాలి అని తృప్తి ఉండదు. సో మీరు తృప్తి కోరుకుంటుంటే మీరు ఆ, చూసుకోవాల్సిన చక్ర వచ్చి మణిపుర. తృప్తిగా ఉంటుంది. అందుకే మీరు తృప్తి అయినప్పుడు పొట్ట మీదే చేయి పెట్టుకుంటారు. కంటెంట్నెస్, ఎస్. మీకు కంటెంటెడ్ అబండెన్స్ కావాలంటే తృప్తి, యాక్చువల్లీ ఇదే ముఖ్యమైనదండి. మీరు ఇది కోరుకుంటే ఇంకా కింద ఉండేవన్నీ దొరుకుతాయి. అయితే ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఈస్ ఇమీడియట్లీ విల్ కమ్ టు అనాహద. సో హార్ట్ చక్ర గ్రీన్ కలర్. సో మీరు ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఎక్కువగా యూస్ చేస్తే ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు మణిపూర్ చెప్పాను, తృప్తి కావాలంటే ఎల్లో కలర్ వేసుకోండి. మీరు చూసారా ఎప్పుడైనా ఎల్లో కలర్ వేసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, సన్ఫ్లవర్ లాగా ఫీల్ అవుతారు. ఇట్స్ హ్యాపీ హ్యాపీ, బికాస్ ఆర్ కంటెంటెడ్, అక్కడ తృప్తిగా ఉంది, అలా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను అంత బ్రైట్ డ్రెస్ వేసుకోనండి అంటే మీరు చిన్నగా ఒక క్లాత్ కర్చీఫ్ అయినా పాకెట్ లో పెట్టుకోవచ్చు. అబండెన్స్ కోసం ఎన్ని ట్రిక్స్ ఉన్నాయో అండి, అబ్బాబ్బా. ఎందుకంటే మనిషికి అబండెన్స్ కావాలి అనే ఒక పిచ్చి, ఆ పిచ్చిని పరచడానికి ఇన్ని సైన్స్ వచ్చేసాయి. ఓకే. సో నెక్స్ట్ ఇస్ హార్ట్ ఇస్ గ్రీన్, విశుద్ధి ఇస్ స్కై బ్లూ, అండ్ ఆజ్ఞా చక్ర ఇస్ ఇండిగో. టైం అయిపోతుంది, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. అండ్ సహస్రార ఇస్ పర్పల్. సో సహస్రారాకు వచ్చి ఆ, ఈ మూడు పైన ఉండే మూడు, విశుద్ధి, ఆజ్ఞ అండ్ సహస్రార ఆర్ స్పిరిచువల్ చక్రాస్ అండి. మీకు జ్ఞానం కావాలి, విజ్డమ్ కావాలి, ఇలాంటి అబండెన్స్ కోసం మీరు వెతుకుతూ ఉంటారు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఇంకా డాక్టరేట్ చేసుకోవాలి, ఇంకా స్పెషలైజ్డ్ థింగ్స్ నేను నేర్చుకోవాలి. స్పెషలైజేషన్, కొందరు ఉంటారు డాక్టర్, సర్జరీ చేశారు, 80 years అయిపోయింది, ఇంకా ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అబండెన్స్ ఫ్రమ్ హియర్. నాకు థ్రోట్ అబండెన్స్ అండి, నాకు మాట్లాడాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, చూసుకోవాలి. సో ఐఎమ్ ఇన్ టు దాట్. సో మీకు అది కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ దీస్ చక్రాస్. అండ్ దీనికి సరిపోయే కలర్స్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు కలర్ యూజ్ అంటే క్లాత్ మాత్రమే అనుకోకండి. ఈ దీనికి సంబంధపట్టిన కలర్స్ కి మీరు ఆ కలర్ వాటర్ బాటిల్ యూజ్ చేయొచ్చు. అందులో నీళ్లు పోసి సన్లైట్ లో కానీ మూన్ లైట్ లో పెట్టి మీరు తాగాలన్నమాట. ఓకే. సో అలా తాగితే కూడా మీకు చక్రాస్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఏ ఏ చక్రాకి సంబంధపట్టిన విషయాలు ఉన్నాయో అది మీరు చూసుకోవాలి. యు ఆర్ యువర్ ఓన్ డాక్టర్. ఓకే. సో కింద కింద నుంచి చూసుకొని వచ్చాము. రెడ్ కలర్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ, ఇండిగో అండ్ పర్పుల్. ఎస్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఆల్సో. సో ఈ కలర్స్ గురించి, అబండెన్స్ కలర్స్ గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానంగా కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఓకే. మనం ఇప్పుడు విశుద్ధి చక్ర అంటే ఇప్పుడు ఈ స్పిరిచువల్ కి బ్లూ కలర్ కనెక్ట్ చేసుకున్నాము. అదే ఎలిమెంట్స్ బట్టి కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఎలిమెంట్స్, వై దాట్ ఎలిమెంట్ అగైన్ దానికి రిలేటెడ్ అబండెన్స్ కోసం. సో గ్రీన్ అయితే వెల్త్ వస్తుందంట, ఇక్కడ ఉన్న వాళ్ళకు అంటే హృదయపు చక్రములో గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ యూజ్ ఎక్కువగా చేస్తే మీకు ప్రాస్పెరిటీ, హార్ట్ చక్ర కదా, ప్రాస్పెరిటీ, లవ్ ఎనర్జీ అంతా సక్సెస్ఫుల్లే అవుతూ ఉంటారు. వెల్త్ వస్తుంది, హెల్త్, వెల్త్. అందుకే గ్రీన్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం గ్రీన్ డ్రెస్ వేసుకొని తిరగలేం కదా, అందుకే ఇంట్లో ఎక్కువగా గ్రీనరీ వాడండి అంటారు. ఎక్కువగా గ్రీన్స్ ఎంత పెట్టుకున్నప్పుడు మీకు సమృద్ధి సూచక. మన సంప్రదాయంలో అందుకే పచ్చ గాజులు వేసుకోవడం అలవాటండి. అమ్మాయిలకందరికీ గ్రీన్ బ్యాంగిల్స్. పచ్చదనం, పచ్చదనం అంటేనే ప్రాస్పెరిటీ. అండ్ ఈవెన్ రెడ్, రెడ్ ఇస్ గుడ్ లక్, ప్యాషన్, స్ట్రెంగ్త్. అందుకే రెడ్ గాజులు కూడా, రెడ్ గాజులు బొట్టు రెడ్ కలరే.
ఇంకా నార్త్ ఇండియాకి వెళ్తే లిప్స్టిక్ రెడ్, సింధూర్కి రెడ్. ఎందుకు? ఎందుకంటే దట్ విల్ బ్రింగ్ గుడ్ లక్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆ ప్రాస్పెరిటీ. ఒక అమ్మాయి రెడ్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో గుడ్ లక్ వస్తుంది, లక్ష్మిగా భావిస్తారు. లక్ష్మిలాగా తిరుగుతా ఉంది అంటారు. ఎందుకంటే తను ఎనర్జీ, తను వెల్త్, తను గుడ్ లక్. సో అందుకే రెడ్. అలాగే ఆమ్, ఇంకా వేరే కలర్ ఏముంది? బ్లూ. బ్లూ గురించి మాట్లాడితే బ్లూ, పర్పలిష్ కలర్స్ ఏమున్నాయో రాయల్ పీపుల్ యూస్ టు వేర్ దోస్ కలర్స్. ఇప్పటికీ ఇంగ్లాండ్ లో ఆ కలర్ క్వీన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే రాయల్ ఫ్యామిలీ మాత్రమే వేసుకుంటారు. వాళ్ళ ముందు వేరే ఎవరు ఆ కలర్ వేసుకోకూడదండి. వాళ్ళకి రాయల్టీనే తీసుకున్నారు, రాయల్ బ్లూ మీద రాయల్టీ అన్నమాట. పర్పులిష్ గా ఉంటుంది ఆ కలర్. సో పర్పుల్ కలర్ మనం యూస్ చేస్తే మనలో ఒక రాయల్టీ వస్తుంది. ఇక్కడ ఎవరికైతే అలా కింగ్ లాగా ఫీల్ అవ్వాలి, పవర్ఫుల్ గా ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పర్పుల్ కలర్ ఆర్ రాయల్ బ్లూస్ యూస్ చేయాలండి. వాళ్ళకి ఆ అబండెన్స్ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని రిచ్ గా చూస్తారు. ఇంకా బ్లాక్ అండ్ వైట్ గురించి మాట్లాడుకోవాలండి. బ్లాక్ అండ్ వైట్ ని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాం. యాక్చువల్లీ బ్లాక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ కలర్. బ్లాక్ మీన్స్ వాట్? అందులో ఏమీ లేదు. వైట్ అంటే అన్ని అందులో ఉన్నాయి. ఆల్ కలర్స్ టుగెదర్ ఇస్ వైట్. అసలు అస్సలు ఏమీ లేదు అంటేనే బ్లాక్. అంటే ఏంటంటే శూన్యం కదా. సో బ్లాక్, వై బ్లాక్ ఇస్ బ్యాడ్? బ్లాక్ ఇస్ నాట్ బ్యాడ్. బ్లాక్ ఇస్ వెరీ వెరీ గుడ్. మన శూన్యం అయితే ఏదైతే ఉందో, కాస్మాస్, ఇట్ ఇస్ డార్క్, పిచ్ డార్క్. బ్లాక్ హోల్ అంటారు చూడండి. దానికి బ్లాక్ హోల్ ఎందుకు పేరు పెట్టారు? బ్లాక్ హోల్ ఇస్ లాట్ ఆఫ్ అబండెన్స్ అక్కడ. సో బ్లాక్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ కంప్లీట్నెస్ కు పైన అన్నమాట. అందుకే బ్లాక్ ఎవరు వేసుకుంటారు చూడండి, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయి ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్ వేసుకునే ధైర్యం పెట్టుకుంటారండి. సక్సెస్ఫుల్ లేని వాళ్ళు బ్లాక్ వేసుకోమంటే అమ్మ శని, అది వేసుకుంటే మంచిది కాదు, బ్లాక్ వేసుకోకూడదు, అలాంటి రూల్స్. నేను అదే ఆలోచించేదాన్ని, మా ఇంట్లో ఆ రూల్ ఉందండి, అసలు బ్లాక్ వేసుకోకూడదు. ఐ యూస్ టు వాచ్ ఆల్ హీరోయిన్స్, మినిస్టర్స్ అందరూ బ్లాక్ వేసుకుంటారు కదా. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ వేరింగ్ బ్లాక్. సో టుడే ఐఎమ్ కమింగ్ టు నో ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. అంటే కంప్లీట్నెస్, ఎలా అయితే బ్రహ్మాండంలో కంప్లీట్నెస్ ఉందో అది బ్లాక్. అంటే అక్కడ ఏం ఉండదు, నో ఈగో, నథింగ్. ఇక అబండెన్స్ కావాలని కోరిక కూడా లేకపోవడం. అప్పుడు అది బ్లాక్. ఎస్, బ్లాక్ కార్స్ వాళ్ళే యూస్ చేస్తారు. ఎవరికైతే ఆ ధైర్యం ఉందో, ఎవరైతే కంప్లీట్ గా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే రిచ్ గా ఫీల్ అవుతారో వాళ్ళు బ్లాక్ ప్రిఫర్ చేస్తారండి. సో బ్లాక్ ఇస్ కంప్లీట్నెస్. అలాగే వైట్. వైట్ ఇస్ సింపుల్ అండి. సింప్లిసిటీ ఎవరికి కావాలో దాట్ దే విల్ గో ఫర్ వైట్. అందుకే స్పిరిచువాలిటీ